టెండర్లపై సిబిఐ విచారణకు ఆదేశించండి. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికు హరీష్ రావు ఛాలెంజ్, ఆధారాలను అందించేందుకు సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం, హరీష్ రావుకు సిట్ నోటీసులను కూడా ప్రచురించారు. ఒక సింగరేణి టెండర్లపై సిబిఐ విచారణకు ఆదేశించండి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిలకు హరీష్ రావు ఛాలెంజ్ విసిరారు. మరి ఆధారాలను అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో వాటాల పంచాయతీ తేలక రోడ్డు మీద పడ్డారంటూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బంధువు కనుక నుసనల్లోనే ప్రాజెక్టులో టెండర్లు ఖరారు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. నిజాయితీ దమ్ముంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఛాలెంజ్ చేశారు. అన్ని సాక్ష్యాలను సిబిఐకి అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వివాదంపై తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చీకటి ఒప్పందం లేకపోతే సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కిషన్ రెడ్డికి, బీజేపీకి, అదేవిధంగా కాంగ్రెస్కి కూడా చీకటి ఒప్పందం ఉందని హరీష్ రావు గారు అయితే చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? హరీష్ రావు గారు మాట్లాడే మాటల్లో వాస్తవం ఉందంటారా? అసలు ఎవరికి చీకటి ఒప్పందం ఉందంటే మీరు ఏమంటారు? నిజంగా మరి బీజేపీకి, బీఆర్ఎస్కి చీకటి ఒప్పందం ఉందా అని కొంతమంది మాట్లాడుకునే మాట, మరి కాంగ్రెస్కిను అదేవిధంగా బీజేపీకి చీకటి ఒప్పందం అని మరి మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందంటారా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక కల్వకుంట్ల కవిత కోసం రంగంలోకి ప్రశాంత్ కిషోర్, రాజకీయ వ్యూహకర్తతో కవిత వరుస భేటీలు, కొత్త పార్టీ ప్రారంభానికి ముందు కీలక పరిణామాలు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు వైపు అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కవిత కొత్త పార్టీ కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లుగా సమాచారం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే రాజకీయ పార్టీ అవసరం ఉందని ఇటీవల చెప్పిన కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. 2029లో ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తరపున పోటీ చేస్తామన్నారు. అందులో భాగంగానే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలకు పదును పెట్టేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని ఆవిడ వరుస సమావేశాలతో ఆయన కలుస్తున్నారు. అలాగే 2 నెలల్లో 2 సార్లు పీకే హైదరాబాద్ వచ్చి కవితతో భేటీ అయినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా కొత్త రాజకీయ పార్టీ ఎప్పుడు ఏర్పాటు చేసే పరిస్థితులు ఎలా ఉంటాయి, పార్టీ ఏర్పాటు చేశాక ముందుకు ఎలా వెళ్ళాలనే అనే దాని మీద డిస్కషన్ జరిగినట్టు కూడా మరి సమాచారం అందుతుంది. ఏదైనా మనకి ప్రశాంత్ కిషోర్ గురించి తెలుసు. ఒక రాజకీయ వ్యూహకర్తగా తన సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుందో తెలుసు. అంతకుముందు గతంలో కూడా మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోబోతున్నాడని కూడా చెప్పింది ఆయనే. గతంలో జగన్కు 150 వస్తున్నప్పుడు చెప్పినది కూడా ఆయనే. ప్రశాంత్ కిషోర్కి తనకంటూ ఒక మార్క్ ఉంది. మరి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తతో పనిచేయాలని కవిత అనుకోవటం ఒక రకంగా మరి ఆమె ఎటువంటి పరిస్థితుల్లో విజయాన్ని సాధించాలి, ముందుకు తీసుకెళ్ళాలి అన్న పార్టీ ముందుకు తీసుకెళ్లాలన్న తపన ఏ విధంగా ఉందో మనమైతే అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి రానున్న రోజుల్లో కల్వకుంట్ల కవిత తన జాగృతి పార్టీ ద్వారా వెళ్తారా, లేదంటే పేరు మార్పు ఉంటుందో. కానీ ఏదేమైనా తెలంగాణ వచ్చే ఎన్నికల్లో కవిత కూడా కీలకంగా కాబోతున్నారు అంటానికి ఇదొక ఉదాహరణగా మనమైతే మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా పోటీపడి బీర్లు తాగి సాఫ్ట్వేర్ ఉద్యోగులు చివరకు ప్రాణాలు విడిచారు. 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు పోటీపడి 19 బీర్లు తాగారు. చివరికి మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం బండవడ్డిపల్లిలో 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు పోటీపడి 19 బీర్లు తాగారు. ఆ తర్వాత మృతి చెందారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 6 స్నేహితులు కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీ సమయంలో మణికుమార్ 32 ఏజ్ ఉంటుంది, పుష్పరాజుకి 28. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు పోటీపడి మద్యం సేవించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇద్దరు కలిసి 19 బడ్వైజర్ బీర్లు తాగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర డీహైడ్రేషన్కు గురై ఇద్దరి పరిస్థితి విషమించింది. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మణికుమార్ మార్గ మధ్యంలో మృతి చెందగా పుష్పరాజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బీర్లు తాగడానికి పోటీ పడతావేంట్రా మీ అయ్యా? ఏదన్నా ఉంటే మరి ఏ రకంగా తల్లిదండ్రులని ఎలా చూడాలి, ఎవరు బాగా చూస్తారు? నువ్వు తల్లిని బాగా చూస్తావా, నేను తల్లిని బాగా చూస్తానా? లేదంటే మన ఇద్దరిలో సక్సెస్ జీవితంలో ఎవరవుతారు? ఇద్దరు లేదంటే కనీసం డబ్బు ఎవరు ఎక్కువ సంపాదిస్తారు? ఎలాంటి పోటీలు పెట్టుకుంటాడు ఎవడన్నా పెట్టుకుంటే? లేదంటే ఇద్దరిలో మంచి పేరు ఎవరు సంపాదిస్తారు? కీర్తి ప్రతిష్టలు ఎవరు సంపాదిస్తారు? ఎవరు భార్య పిల్లల్ని మంచిగా చూసుకుంటారు? ఇట్లాంటివి పెట్టుకుంటారు. కానీ పోటీలు మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చుండి మీరు నలుగురికి మంచి చెప్పాల్సిన మీరు ఇట్లా పండగ పూట ఇట్లా పోటీలు పెట్టుకోవటం ఏంటి? మీ ప్రాణాలు పోయేటట్టు ఏంటి? విపరీత కాలే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. దీన్ని చూస్తుంటే
చూస్తుంటే మనకి అర్థమవుతుంది. దయచేసి ఇలాంటి తప్పుడు ఆలోచనలకి దూరంగా ఉండాలి. ఎవరైనా కూడా పోటీ పెట్టుకోవచ్చు, ఎట్లాంటి వాటిల్లో పోటీలు పెట్టుకుంటారు. అదేమైనా పరుగు పందెమా? బీర్లు తాగడంలో పోటీ ఏంటి? దానిలో కూడా 19 బీర్లు. బాడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యారు అంటే మీరు కనీసం ఇవరే గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ స్టూడెంట్, మీరు ఒక గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మీరు ఏం ఆలోచించాలి? అరే మనం ఇన్ని చేస్తే మన బాడీ సపోర్ట్ చేయదు, ఏదైనా ఉంటే సరదాగా మాట్లాడుకోవాలి. కానీ 19 బీర్లు తాగి చచ్చిపోవడం ఏంటి? మరి దీన్నైతే 100% స్వయంకృత అపరాధం. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా వీళ్ళని ఉదాహరణగా చూపించవచ్చు. మరి ఇది మాత్రం ఎవరు కూడా అయ్యో పాపం అనుకోవడం పరిస్థితి అయితే మరి ఉంది. ఎందుకంటే ఇలాంటివి కావాలని చేసుకుని ఇలాంటి దురదృష్టకర సంఘటనలు మరి కాకపోతే ఒకటి వాళ్ళ కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చైతే వెళ్ళిపోయారు. దీన్ని మాత్రం మనం కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు కూడా ఎవరు అయితే చేయమాకండి. మీరేమనుకుంటున్నారు? ఇలా 19 బీర్లు తాగడాన్ని మీరు ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక అదేవిధంగా ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం, అదనంగా 1.98 లక్షల మరి ఎకరాలకు ఆయకట్టు సాధనకు ప్రణాళిక. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొదుమూరు వందనం ఎత్తిపోతల పథకాలకు ఎత్తిపోతలకు ఆయన శ్రీకారం చుట్టారని కూడా ప్రచురించారు. ఖమ్మం జిల్లాలో 198,000 ఎకరాలు అదనపు ఆయకట్టు సాధనకు ప్రజాప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అయితే చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం చింతకాని మండలం వందనం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్తులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. 2,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 35,75,00,000తో చేపట్టిన కొదుమూరు వందనం ఎత్తిపోతల 2వ విడత పనులకు వందనం గ్రామంలో ఎస్పీ కాలనీలో 1,85,00,000తో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్ల పనులకు ఆర్ఎండ్బి రోడ్ నుంచి వందనం పుట్టకోట జడ్పీ రోడ్డు వరకు 3,50,00,000 చేపట్టిన బీటీ రోడ్డు పనులకు ఈయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన అయితే చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో సస్యశ్యామలం చేయడానికి తాను చిత్తశుద్ధితో ఉన్నానని చెప్పి మరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా బీజేపీ కొత్త బాస్గా మరి నితిన్ నబీన్ నేడు ప్రమాణ స్వీకారం జరగనుంది.